హాయ్ ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మనము ప్రతిరోజు కూడా ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఖచ్చితంగా మనం అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్, వర్తమాన పరిస్థితులు, ఉద్యోగాలు, వీటి గురించి, అలాగే 10th క్లాస్ హిందీకి సంబంధించినటువంటి లెసన్స్, అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి సోషల్ కంటెంట్, ఇలాంటివన్నీ కూడా ప్రతిరోజు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా క్రింద లింక్ ప్రకారం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రజెంట్ డిఎస్సిని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఫ్రెండ్స్. 2025 డిఎస్సిని అతి త్వరలో మనకి నియామకాలు కూడా చేతికి అందివ్వాలని చెప్పేసి ప్రభుత్వ కృతనిశ్చయంతో ముందుకు పోతూ ఉంది ఫ్రెండ్స్. దీన్ని ప్రాపగండం చేస్తూ అనేక యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని అలా లీక్ అయినాయని, ఇలా లీక్ అయినాయని, తర్వాత మనకి ఏవైతే మనకి ఆప్షన్స్ ఉన్నాయో తర్జుమా ట్రాన్స్లేషన్ అయినాయని, ఒకదానికి ఒకటి పడిందని, అలాగే కొన్నిటికి డాట్స్ వచ్చినాయని, ఈ రకరకాల న్యూస్ బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఆ కంప్యూటరు అక్కడ ఆ సెంటర్లో జరిగినటువంటి ఏదన్నా మన వల్ల మిస్టేక్ జరిగి ఉంటుందే తప్ప ప్రభుత్వం తరపు నుంచి అయితే ఎటువంటి మిస్టేక్ లేదని చెప్పేసి మన కన్వీనర్ అయినటువంటి కృష్ణారెడ్డి గారు క్లియర్ కట్గా మనకి మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఇకనైనా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి అపోహలు నమ్మవద్దు ఫ్రెండ్స్. అలాగే ఉద్యోగం వస్తుంది అనే నమ్మకం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఉద్యోగం రాదు అన్న వాళ్ళు ఎవరు కూడా మనకి నిరుత్సాహపడవద్దు ఫ్రెండ్స్. కేవలం మీరు నెక్స్ట్ మళ్ళీ మనకి ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా డిఎస్సిని ఇస్తాను అని చెప్పేసి ప్రకటించారు ఫ్రెండ్స్, గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు నారా లోకేష్ గారు. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా నిరుత్సాహపడవద్దు ఫ్రెండ్స్. మళ్ళీ తిరిగి రీస్టార్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మన బుక్స్ మనం తీసుకొని ఎట్లా ఇప్పుడు మనం ఏ మిస్టేక్ చేసాం, ఆ మిస్టేక్స్ అనేటువంటివి నెక్స్ట్ మనం చేయకుండా ఉండడానికి ప్రయత్నం ఎట్లా చేయాలో చూసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ డిఎస్సి స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే ఈ ఒక్కటే కాదు, కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి, ఎస్ఐ పోస్టులు ఉన్నాయి, అలాగే మనకి ఎండోమెంట్ శాఖలో కూడా రేపు నోటిఫికేషన్ రాబోతుంది, ఏపీ గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. అలాగే గ్రూప్ 2 ప్రజెంట్ కంప్లీట్ అవ్వబోతుంది ఫ్రెండ్స్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి గ్రూప్ 2ని, అలాగే గ్రూప్ 1 ఖచ్చితంగా నోటిఫికేషన్లు ప్రభుత్వం ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిరుత్సాహం చెందవద్దు. అలాగే డిగ్రీ చదువుకున్న వాళ్ళు, బీఈడి, ఎంఈడి, టీటీసీ అందరూ కూడా దయచేసి ఖచ్చితంగా ప్రిపేర్ అవుతారని ఆశిస్తూ ఇంతటితో ఈ యొక్క